హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలన్ అండి. ఈరోజు వచ్చి సర్కస్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. ఇది ఎక్కడో కాదండి, మన విజయవాడలోని సితారా సెంటర్, సితారా గ్రౌండ్లోని జియో సర్కస్. మన సంక్రాంతి టైం ఫెస్టివల్ హాలిడేస్ టైంలో అయితే మన సితారా సెంటర్ గ్రౌండ్లో అయితే పెట్టారండి ఈ సర్కస్. మేమైతే వెళ్ళామండి సర్కస్కి. సర్కస్ మీదంతా బయట అండి, ఎగ్జిబిషన్ సర్కస్ అన్నీ అంటే విన్యాసాలు, ప్రయోగాలు మొత్తం డిఫరెంట్ విన్యాసాలు అయితే ఈ సర్కస్లో ఎగ్జిబిషన్లో చేశారండి. అవన్నీ మీకు చూపిస్తాను. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడండి ఆ రోజు. కరెక్ట్గా పొంగల్ హాలిడేస్కి జియో సర్కస్ మన సితారా గ్రౌండ్స్లో అయితే పెట్టారండి. మేమైతే టికెట్ తీసేసుకున్నాము, ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము కౌంటర్ దగ్గరికి. అక్కడ టైమింగ్ అయితే ఉన్నదండి, జియో సర్కస్ టుడే 9 PM మార్నింగ్, ఈవినింగ్ 5 to 9 PM అని. మేమైతే ఎంట్రీ పాస్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. లోపలైతే జియో సర్కస్. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది మీకు చూపిస్తానండి. గొర్రెల బొమ్మలు, మోటు బదులు ఎట్లా అంటే చిన్నపిల్లలకి అట్రాక్టివ్ చేయడానికి ఇక్కడ అయితే మనకి ఎక్కువ చిన్నపిల్లలే అట్రాక్టివ్ చేయడానికి కనబడతాయండి. ఎంట్రీ అండి లోపలికి. ఇది ఎప్పుడు కూడా ఈ సితారా గ్రౌండ్లో అప్పుడప్పుడు జరిగిద్దండి. ఎంట్రీ పాస్ అయితే వాళ్ళకైతే టోకెన్ ఇచ్చేసామండి మేము. అండ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మేము. వెళ్ళిన తర్వాత చాలా పెద్దగా ఉందండి లోపల గ్రౌండ్లో. అంటే ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దదండి. కొంచెం తిరగడానికి అయితే మనం ఎక్కువ బలంగా తినైతే వెళ్ళాలి. ఈవినింగ్ పూట ముందే స్నాక్స్ అనేది తీసుకుని వెళ్ళాలండి, ఎక్కువ తిరగాలి కాబట్టి. మేమైతే సర్కస్ లోపలికి వెళ్ళామండి. ఎగ్జిబిషన్ ఆ సైడ్ ఉంది, సర్కస్ ఈ సైడ్ ఉందండి. ఈ సర్కస్కి ఎంట్రీ పాస్ వచ్చి 100 రూపీస్ అండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 100 రూపీస్. ఇక్కడ సర్కస్లో ఫస్ట్ స్టార్టింగ్ అండి. ఇది స్టార్టింగ్ వాళ్ళు ఎంట్రన్స్ అంటే ఒక సర్కస్కి సంబంధించిన అంటే వాళ్ళకి ఏదో ఒక గౌరవ వందనం గీతం అంటారు కదండి, అలాగే వాళ్ళు సోలోగా కాకుండా గ్రూప్గా అలా సర్కస్కి సంబంధించిన ఒక సాంగ్ అయితే వేసి చిన్న నృత్యంలాగా చేశారండి. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఫస్ట్ ఎంట్రీ వెళ్ళి సర్కస్ వాళ్ళు మొత్తం అంటే సర్కస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మొత్తం వాళ్ళందరూ అయితే ఇప్పుడు వస్తారండి. 1 by 1గా వచ్చి వాళ్ళ ఇంట్రడ్యూస్ చేసుకుని వెళ్ళిపోతారండి. వాళ్ళ టాలెంట్లు కూడా తర్వాత చూపిస్తారు. విన్యాసాలు అయితే మాత్రం చాలా బాగా చేశారండి. ఇది మాత్రం ఒక యూనిటీగా భలే అనిపించిందండి. జపనీస్, చైనా వాళ్ళకి మన కొరియా వాళ్ళు చేస్తారు కదండి, అలా అనిపించిందండి మాకైతే. అంటే యంగ్ ఏజ్ నుంచి ఒక 45 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. నెక్స్ట్ వచ్చి బాయ్స్ అండి. వీళ్ళైతే జెంట్స్ వీళ్ళ స్టైల్లో వీళ్ళు అయితే ఇంట్రడక్షన్ చేసుకున్నారండి సర్కస్లో. అంటే జోకరు అంటారు కదండి, జోకర్ నవ్విస్తూ ఉంటాడు కదా, ఆ జోకరును వెనకాల మెయింటైన్ చేసే సీనియర్ ఒక ఆయన ఉన్నాడండి. ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్లో కనపడుతుంది కదండి, అదైతే కొంచెం కాస్ట్ అండి. అది 300 అలా ఉంది. సర్కస్ అయితే స్టార్ట్ అయింది, చూశారు కదండి విన్యాసం ఎలా చేస్తున్నాడు. అంటే చిన్న స్టిక్స్ 2 తీసుకుని మన ఇది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, ఒక అప్పుడు షార్ట్స్ ఉంటాయి కదండి, డ్రాయింగ్ షార్ట్స్ అలాంటివి, దాన్ని ఫోల్డ్ చేసేసి మడత పెట్టి దాన్ని ఆ 2 స్టిక్కులతోనే ఎలా చేస్తున్నాడు చూశారు కదండి విన్యాసం. అంటే కింద పడకుండా ఆ చేయి నుంచి ఈ చేయికి కాలుకి మధ్యలో నుంచి చేస్తాడండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ నేనైతే చాలా బాగా చేశాడండి. అండ్ నెక్స్ట్ వచ్చి పైన చూశారు కదా తాడు, అంటే మనం చిన్నప్పుడు చూసుంటాం కదండి, తాడు సర్కస్లు అంటారు కదా, తాడుని కాళ్ళకి నడుముకి చుట్టుకుని, అంటే నడుము కాళ్ళకి అంటే బ్యాలెన్స్ అనేది నడుము ద్వారా గ్రిప్ ఉంటుందండి. కాలుతో మెలేసి మళ్ళీ కిందకి చేతులు, పైకి చేతులు పెట్టి ఏలాడతా కిందకి విన్యాసాలండి ఇలా. ఇదైతే చాలా ఇదండి, చాలా హైట్లో ఉంటారు. ఆ బ్యాక్ సైడ్ కనబడుతున్నారు కదండి, అక్కడ జెంట్స్ అండి తాడు పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతే ఏం పైకి అనేది గాల్లో వెళ్ళిపోద్దండి. చూపిస్తాను చూడండి. అంటే ఆ తాడుల్ని ఆమె హ్యాండిల్ గ్రిప్ తీసుకుంటుందండి, పొజిషన్ చూసుకుంటుంది. పైకి అయితే వెళ్ళేలోపు మనం ముందు ఎలా పట్టుకోవాలనేది అది కొంచెం చూసారు. తాడు మీద నుంచుందండి. జెంట్స్ అయితే అలా లాగంగానే 2 కాళ్ళు డివైడ్ అయిపోయి ఆ 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకుందండి. ఆ 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ ఒక తాడు వైపుగా వచ్చేస్తుంది చూడండి, ఒక తాడు మీదకి. ఇది చూడటానికి అయితే చాలా పెద్ద సాహసం అని చెప్పాలండి. ఇది
ఏమాత్రం చిన్న బ్యాలెన్స్ స్లిప్ అయినా కానీ అనకూడదు, కానీ ఒక 18 ఫీట్స్ అయితే ఉంటుందండి పైకి హైట్. 20 ఫీట్స్ వరకు ఉండొచ్చండి మేబీ నాకు తెలిసి. మళ్ళీ ఒక్కసారి 2 టైమ్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు థర్డ్ టైం అండి. థర్డ్ టైం మళ్ళీ పైకి అంటే కూర్చుని ఉయ్యాలలాగా మళ్ళీ అలాగే కూర్చునిద్దండి. వాళ్ళ జెంట్స్ లాగానే మళ్ళీ అలాగా పైకి వెళ్ళిపోద్ది. ఇంచుమించు చాలా పైకి అయితే ఉంటుందండి. ఇది ఒక 25-35 ఫీట్స్ అయితే ఉంటుందండి పైకి అలా. అక్కడ చూశారు కదా జెంట్స్ లాగుతున్నప్పుడు వాళ్ళ లాగే కిందకి లాగానే బ్యాలెన్స్ పైకి అలా వెళ్ళిపోద్దండి. పైన మధ్యలో చిన్న చక్రం వీల్ లాగా ఉంటుందండి, తాడు దానికి వేసి అలా లాగుతారు. మళ్ళీ చూశారు కదా హ్యాండ్స్కి వేసుకుని తర్వాత మెడకు కూడా పెట్టుకుందండి ఆమె. మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంటే ఆమె దిగిపోద్దండి. ఇదైతే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉందండి. నెక్స్ట్ వచ్చి ఇంకో విన్యాసం అండి. పిస్టల్తో అంటే మనకి కళ్ళకు గంతులు కట్టుకుని తల మీద యాపిల్ లేకపోతే నెక్స్ట్ షో అయితే ఇట్లా తుపాకులతో చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చి బంతి బాల్ ఉన్నాయి కదండి, బాల్ని అలా చేతులతో ఒక 3 బాల్స్ ఉంటాయండి. 3 బాల్స్ని అలా కింద పడకుండా గాల్లోనే వెనక్కి ముందుకి చేతుల మీద, అంటే కొందరైతే ఎగ్స్తో చేస్తారండి ఇవి. ఈ చైర్లో కూర్చున్నారు కదండి, ముందు ఫ్రంట్ వచ్చి ఇది వచ్చి 300 దాకా ఉందండి టికెట్. బ్యాక్ సైడ్ అయితే 100 రూపీస్ అండి. జోకర్ బాల్ వేస్తూ ఉంటున్నాడు చూశారు కదండి, ఆ జోకర్ దగ్గర బాల్ తీసుకుని ఈయనైతే విన్యాసం చేస్తున్నాడండి. ఎక్సలెంట్గా చేశాడండి, క్యాపులతోనూ బాల్తోనూ చాలా బాగుంటుందండి ఇది. చిన్నపిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. అట్లా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఐటెంలతో ప్రదర్శన బాగా చేస్తారండి వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చి చూశారు కదండి, జియో సర్కస్లోకి గొర్రెలు అంటాం కదండి మనం, కాంగో అని. ఇదైతే పెద్ద సౌండ్లు చేసుకుంటా వచ్చిందండి కాంగో. కింగ్ కాంగ్ అంటాం కదండి. ఇది చూడంగానే జోకర్ అనే పెద్ద ఒకసారిగా ఉలిక్కిపడి జడుచుకుంటారండి. ఇది ఎలా చేశారనేది లోపల సస్పెన్స్ అండి. 2 నుంచుంటారు అనుకుంటున్నాను, స్టెప్ బై స్టెప్ ఒకరి మీద ఒకరు. ఇది వస్తుంటే పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వదిలేరండి, డీజే సౌండ్ ఎఫెక్ట్స్. కింగ్ కాంగ్ అలా చూస్తూ ఉండిపోయారండి అందరూ దీన్ని. కింగ్ కాంగ్ షో అండి ఇది. కింగ్ కాంగ్ షో నాకు తెలిసి మేబీ 2 ముగ్గురైనా లోపల ఈ కింగ్ కాంగ్ని ఇలా నడిపించడానికి చాలా కష్టపడి ఉంటారండి. పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్ అండి. అంటే కింగ్ కాంగ్ నిజంగానే వచ్చి అంటే గర్జిస్తున్నట్టు అరుస్తున్నట్టు పెద్దగా సౌండ్ చేస్తారండి ఇది లోపల. కొంతమంది చిన్నపిల్లలు అయితే దీన్ని చూడంగానే జడుచుకున్నారు, ఉలిక్కిపడిపోయారండి. ఇలా ఒక్కొక్క ప్రదర్శనలో అంటే కొన్ని ఏవేవి ఐటమ్లతో అయితే చేయగలరో అవన్నీ అయితే చేసి చూపించారండి. అంటే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డారండి, మామూలుగా కాదు. వీళ్ళు చేసే సర్కస్ ఎంత ప్రాక్టీస్ చేస్తారో చిన్నప్పటి నుంచి, కానీ మళ్ళీ చాలా ప్రాక్టీస్ కఠోర సాధన అయితే ఉండిద్దని చెప్పారండి. అది ఇక్కడ ప్రూవ్ చేసుకున్నారండి వాళ్ళు. ఆ జోకర్ అయితే కింగ్ కాంగ్తో మాట్లాడుతున్నాడండి, ఏమేం చేయాలి ఏంటని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే దీని షో అయిపోయిందండి, నిదానంగా వెళ్ళిపోతుంది లోపలికి. నెక్స్ట్ ఏంటంటే అనేది మళ్ళీ వస్తారండి. ఇప్పుడు చూడండి, జియో సర్కస్ అండి. ఇది మన విజయవాడ సితార సెంటర్ గ్రౌండ్లో జరిగిందండి. మన పొంగల్ ఫెస్టివల్కి జరిగింది. అండ్ ఫోర్త్ చూశారు కదండి, శారీలు ఉంటాయి కదండి, చిన్న శారీలాగా పెద్ద శారీ లాంటిది కట్టుకుని ఒక అమ్మాయి చిన్న పిల్ల అండి ఎట్లా మెలికలు తిరుగుతుంది చూడండి. కింద నుంచి పైకి అలా వెళ్ళిపోతా పెద్దగా ఉయ్యాలలాగా తిరుగుతారు రౌండ్గా, పెద్ద మెలికలు అయితే జరిగిద్దండి. ఆ తాను అలా ఆ శారీని అలా మెలికలు చుట్టుకుంటూ కింద నుంచి పైకి అలాగే తిరిగిద్దండి. కానీ ఎంతో ప్రాక్టీస్ ఉండాలండి. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం బ్యాలెన్స్ అయినా మాత్రం చాలా రిస్క్ అండి ఇలాంటి ఫీట్స్ సర్కస్.
వాళ్ళు అలా అక్కడ జెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు తాడుతో లాగుతున్నారు చూశారు కదండి కిందకి. 4-5 ఉన్నారండి జెంట్స్. వాళ్ళు కిందకి లాగడం వల్ల ఆ పైన హీల్ లాగా ఉండిద్దండి. ఆ తాడు మోకైతే పైకి ఏమో లాక్కెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కింద వరకే ఫీడ్స్ చేస్తూనే ఉంటుందండి. అంటే వాళ్ళు నేర్చుకున్న ఫీడ్స్ అయితే మనకు చూపిస్తూనే ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్ అయినవన్నీ. అది క్లాత్ అండి, తాడు కూడా కాదు, క్లాత్. ఆ క్లాత్ మీద బ్యాలెన్స్ చేసుకుంటా అటు ఇటు సర్కస్ అయితే చేసిద్దండి. ఎన్ని ఫీట్స్ చేస్తుందో చూశారు కదండి. కాళ్ళతో చేతులు వదిలేసి, చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుని కాళ్ళు వదిలేసి, అక్కడ లైట్స్ అయితే కొంచెం అడ్డం వచ్చినాయండి వీడియోకి. అంటే లైట్లు ఉన్నాయిలేండి, ఆ లైట్ల వల్ల కొంచెం వీడియో అయితే కనిపించదండి. కింద కూర్చున్న వాళ్ళకైతే మొత్తం కనబడింది, వీడియోకి అయితే ఆ లైట్స్ అడ్డం వచ్చినాయండి. కానీ చాలా బాగా చేసిందండి తనైతే. ఆ క్లాత్ మీద అలాగే బ్యాలెన్స్ చేసుకుని, మోకు కూడా కాదండి, మోకంటే తాడు పెద్దగా ఉండిద్ది కాబట్టి కొద్ది కాళ్ళకి టైట్గా ఉండొచ్చు. ఈ శారీల మీదే బ్యాలెన్స్ చేసుకుంటా తిరుగుతూ ఉండిద్దండి. అసలు మామూలుగా ఎంత డేర్ అని చెప్పాలండి. చూశారు కదా. అంటే చాలా హైట్కి వెళ్ళిపోయారండి, పైనకి వెళ్ళిపోయింది, చాలా పైకి హైట్ వెళ్ళిపోవడం వల్ల అక్కడ లైట్స్ వల్ల వీడియో అయితే కొంచెం అడ్డం అయిపోయిందండి, లైట్స్ వీడియోకి. మళ్ళీ అదే కాటన్తో కిందకి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోద్దండి, అలా తిరుగుతూ ఉంటుంది. ఆ కాటన్ మీద బ్యాలెన్స్ చేసుకుంటుంది చూశారు కదండి. మనకి పెద్ద తాడు కూడా లేదు, ఆ కాటన్నే కాళ్ళకు చుట్టుకుని మళ్ళీ కిందకి వేలాడతా, మళ్ళీ పైకి వేలాడతా, మళ్ళీ అలాగే అదే కాటన్తో మళ్ళీ అండి ఎన్ని ఫీట్స్ అయితే చాలాసేపు అయితే అదే హైట్లో ఆ కాటన్తోనే మెయింటైన్ చేస్తా విన్యాసాలు అయితే చేసిందండి. ఒక విధంగా చెప్పాలి అంటే జిమ్నాస్టిక్స్ అంటారు కదండి, చూసారా అలాగే ఆలాడుతుంది, జిమ్నాస్టిక్స్ లాగా చేసిందండి. చాలా అంటే చాలా డేర్ కావాలండి ఇలాంటి జిమ్నాస్టిక్స్ లాగా ఇలాంటి ప్రదర్శనలు చేయడానికి, సర్కస్ చేయడానికి. ఆ కాటన్ ఏమాత్రం జారినా కూడా కిందకి జారిపోతారండి, అందులో డౌట్ లేదండి. చాలా ప్రాక్టీస్ అయితే వీళ్ళు చేస్తారనుకుంటున్నానండి నేనైతే. చాలా కష్టం అండి ఇలా చేయడం. కింద జోకర్ ఉన్నాడు చూసాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడండి పైన ఎలా ఉందంటేనే. ఇక నెక్స్ట్ వచ్చి తర్వాత వచ్చి రింగులు అండి, పెద్ద ఆవిడ ఈ రింగులు, పెద్ద పెద్ద రింగులు నడుంకైతే చుట్టుకుని ఎంత స్పీడ్గా నడుముతో తిప్పుతుంది చూశారు కదండి రింగులు. ఈమె చిన్నపిల్ల ఏం కాదండి, ఏమి ఈజీగా 40-45 ఈజీగా ఉంటాయండి. ఎన్ని రింగులతో అలా చేసిద్దో చూడండి. ఆ రింగులు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి, రింగులు పెద్దగా ఉన్నాయి కూడా. అది మన అల్యూమినియం అంటారు కదండి, అల్యూమినియం సత్తు లాంటి రింగులు అంటే పెద్దవి అండి, కొంచెం బాగా లైట్ వెయిట్ ఏం కాదండి అవి. ఇదైతే కొద్దిగా ఎక్కువ పిల్లలకైతే చాలా చూస్తూ ఉన్నారండి. అంటే రింగులు కదండి చేతు, చాలా టాలెంటెడ్ పర్సన్ లాగా మంచి ఎక్స్పర్ట్స్ అయితే కానీ ఇలాంటివి చేయగలరండి. మళ్ళీ కింద నుంచి ఆ రింగులు చూడండి, ఎన్ని రింగులు అయితే ఆమె వేసుకుందో నడుముకి, ఆ నడుము చుట్టూ నుంచి ఎలా తిప్పుతుందో చూడండి. కొంచెం అంటే ఇప్పుడు రింగులు లెంత్ ఎక్కువ అండి, లెంత్ ఎక్కువ అవడం వల్ల నడుము మీద బ్యాలెన్స్ ఎక్కువ పడుతుంది కదండి వెయిట్. అయినా అలాగే బాడీ మొత్తం చుట్టుకుని నడుము చుట్టుకుని తిప్పిద్ది చూడండి. ఎంత బ్యాలెన్స్ చేస్తుందో చూశారు కదండి రింగులన్నీ కింద నుంచి పై వరకు. కొంతమంది మనం అంటే ప్రాక్టీస్ లేని వాళ్ళు అయితే కొంత పడిపోతారండి, కిందకు వచ్చేస్తే చూడండి. మళ్ళీ చాలా ఎక్సలెంట్గా చేసిందండి ఏమో. తన షో అయిపోయిందండి. అండ్ ఇంకో షో అండి, చిన్న పాప ఏం చేసిందంటే అండి, యంగ్ గర్ల్, చిన్న చిన్న టేబుల్ లాంటివి, ఒక బెంచ్ లాంటివి చిన్న తీసుకుని గ్లాసుల మీద, అంటే మనం ఫుల్గా వాటర్ పోసుకుని గ్లాసులో ఫుల్గా వాటర్ పోసి దాని మీద, అంటే ఆ చిన్న టేబుల్ లాంటిది పెట్టి, చెక్క లాంటిది పెట్టి దాని మీద స్టాండప్ అయిద్దండి, బ్యాలెన్స్ చేస్తూ నుంచునిది. అలా స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క గ్లాసు మళ్ళీ అందిస్తూ ఉంటాడండి. మళ్ళీ అలాగే చెక్క పైన పెట్టుకుని దానిపైన మళ్ళీ ఇంకో చెక్క పెట్టుకుని అలాగే టేబుల్ లాంటిది మళ్ళీ అలాగే కదలకుండా పైన అలాగే హైట్గా, ఎంత హైట్గా నుంచునిద్దండి. మళ్ళీ అలాగే గ్లాసులు కానీ చెక్క కానీ బ్యాలెన్స్ అయి పడకుండా
స్టెప్ ఎటు పడకుండా కదపకుండా కూడా మళ్ళీ ఆ గ్లాసులను అయితే అలాగే తీసి ఇచ్చిద్దండి. ఆ గ్లాసులు ఇస్తున్నాడు చూశారు కదండి కింద జోకరు. మళ్ళీ ఆ గ్లాసుని పెట్టుకునిద్దండి, కాళ్ళ కింద గ్లాసుల మీద నుంచునిద్ది. ఆ గ్లాసులు పెడుతుంది కదండి, దాని మీద మళ్ళీ ఇంకో చెక్క పెడుతుందండి. చెక్క పెట్టి అలాగే మళ్ళీ దానిపైన నుంచునిద్ది. మళ్ళీ దాని మీద ఇంకో గ్లాసులు పెట్టి అలాగే హైట్గా నుంచునిద్దండి. మళ్ళీ తీసేటప్పుడు కూడా సేమ్ అలాగే ఆ చెక్క పక్కన పెట్టడం, మళ్ళీ ఆ గ్లాసులు తీయడం అలాగే చేస్తుందండి. సర్కస్ షో మొత్తంలో ఇది హైలైట్ అండి. హైలైట్ అనేది చెప్పాలి. గ్లాసులు వాటర్ కొంచెం కూడా బ్యాలెన్స్ తప్పకుండా, గ్లాసులు కూడా పడకుండా చెక్కలు స్టెప్ బై స్టెప్ ఆ చెక్కల మీద ఆ గ్లాసులు మీద ఆ చెక్కలు పెట్టుకుని స్టాండప్ అయిద్దండి. ఎంత పైకి వెళ్ళి అలా ఊగుతున్నా కూడా కింద పడినవదండి ఆ పాప. సూపర్ అండి, చాలా సూపర్బ్ అని చెప్పాలి. సూపర్బ్ అని చెప్పాలండి, మామూలు కాదండి. సూపర్ అంటారు కదండి. అస్సలు షో అన్నిట్లో ఇది చాలా హైలైట్. చూశారు కదా, దగ్గరగా చూపిస్తున్నానండి. అక్కడ 1 2 3 అయితే టేబుల్ పెట్టిందండి గ్లాసుల మీద పాప. సూపర్బ్ అండి, మామూలు టాలెంట్ కాదండి. పాప అయితే ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ ప్రాక్టీస్ చేసిందో, చాలా అంటే చాలా అస్సలు అలాగే చూస్తూ ఉండిపోయారండి అందరూ. హ్యాట్సాప్ అని చెప్పుకోవాలండి. మళ్ళీ అలాగే 1 బై 1 మళ్ళీ పెడుతుంది చూశారు కదండి, అందిస్తున్నాడు అతను. అంటే అలా హైట్గా ఇంకో షో అండి. ఇంకో షో చూసారు కదా, డబుల్ అంటే ఇద్దరు పైకి. ఇంతకుముందు సింగిల్ అండి, ఇప్పుడు డబుల్ కాటన్, అలాగే కాటన్ తాడులాగా చేసుకుని ఇద్దరు అనమాట, ఇద్దరు పైన చేస్తున్నారండి. ఇలాంటి సర్కస్లు మనం ఇప్పుడు 90స్లో 80s 90s కిడ్స్కి అయితే బాగా తెలుసండి ఇవి. మనకి ఇప్పుడు జనరేషన్కి ఇలాంటి సర్కస్ కొంచెం తక్కువగా వెళ్తారండి చూడటం, కానీ అప్పుడప్పుడు మనం కూడా తీసుకెళ్తూ ఉండాలండి ఇలాంటి సర్కస్లకి. చూశారు కదండి, అంటే ఇద్దరు బాయ్ అండ్ గర్ల్, ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి పైనుంచి కిందకి చేస్తూ ఉంటారండి. సేమ్ జిమ్నాస్టిక్ కంటే చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి ఇది. కాటను అదే తాళ్ళలాగా చేసుకునే కదా, మళ్ళీ పైకి వెళ్తారండి. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి అయితే అక్కడ తాళ్ళు లాగడానికి ఇంకా జెంట్స్ అయితే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారండి. మనకి ఒలింపిక్స్లో అక్కడెక్కడ చూస్తామండి ఇలాంటివి. సూపర్గా చేశారండి వీళ్ళు కూడా. మళ్ళీ అలాగే పైకి వెళ్ళిపోతారండి కూర్చుని ఉయ్యేలాగా. అప్పుడు తనని పైకి పంపిస్తారు చూడండి అమ్మాయిని. ఇక్కడైతే ప్రభాస్ సాంగ్ వేశారండి బాహుబలిలోది. బాహుబలిలో సాంగ్ ఉంది కదండి, ఓలాలా ఓలాలా హోలాలా అని, ఆ సాంగ్ అయితే వేశారండి. ఎక్సలెంట్గా ఉందండి. చూడడానికైతే అందరూ చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు. జీవరా అన్న పాట అయితే ఇక్కడ పెట్టారండి, అసలు చాలా ఇదిగా అనిపించింది. ఇంకో సాంగ్ కూడా వేశారండి ఇక్కడ, సుడిగాలిలా అన్న అది నాగ చైతన్య సినిమాలో ఉందండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. బాయ్, సీ యూ, ఉంటానండి. బాయ్.